గండికోట రహస్యం ఇంకా వీడడం లేదు. ఒక అమ్మాయి చనిపోయి వారం రోజుల పైబడి కావస్తున్నా కూడా ఇంకా ఎందుకు పోలీసులు మౌనంగా ఉంటున్నారు? అసలు పోలీసులు అంతా దొరికింది. ఏకంగా ఒక సామాన్యమైనటువంటి ఎస్ఐ సిఐ స్థాయి అధికారి కాదు, డిఐజీ స్థాయి అధికారి కూడా మాకంతా ఇన్ఫర్మేషన్ దొరికింది, మేము మొత్తం చెప్తాం. మరి కాసేపట్లోనే ఎస్పీ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీకు వివరిస్తాడు. ఈ ఘటనలో ఒకరి కాదు ముగ్గురి హస్తం ఉండే అవకాశం ఉంది. లోకేష్ అత్యాచారం చేయలేదు, లోకేష్ ఆ అమ్మాయిపై దాడి చేయలేదు, అసలు అత్యాచారమే జరగలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలు లేవు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, నేను చెప్తున్న మాటలు మీకు కన్ఫ్యూజన్ గా ఉన్నాయి కదా? ఎస్, నాకు పోలీసుల మాటలు చూస్తే నిజంగా కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి. ఒక చిన్న కేసుగానే, అంటే ఇక్కడ అమ్మాయి మరణించిందని చిన్న కేసుగానే చూడడం లేదు, కానీ చాలా ఈజీగా చేసేటువంటి ఒక కేసుని ఎందుకు పోలీసులు కాంప్లికేట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను పదే నా ఫింగర్స్ అన్ని కూడా పోలీసులు చూపించడానికి గల కారణం ఒకటి ఏంటి అంటే 8 రోజులు అవుతోంది. చాలా కాంప్లికేటెడ్ కేసునే చాలా ఈజీగా చేరించేటువంటి వ్యక్తులు ఎందుకు దీన్ని ఇంకా చేరించలేకపోతున్నారు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి, ఒక జర్నలిస్ట్ గా నాకు ఇప్పటికే మీకు ఆర్టీవీ చెప్పింది 15 ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు తాజాగా ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు కానివ్వండి, ఒక జర్నలిస్ట్ గా నాకే ఇన్ని పదుల సంఖ్యలో క్వశ్చన్స్ ఉంటూ ఉన్నాయంటే మరి పోలీసుల సంగతి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు? ఒకసారి క్వశ్చన్స్ చూద్దామా? ఏంటి, ఏం జరిగింది, ఎవరి హస్తం ఉంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, అసలు పోలీసులు ఎందుకు దీన్ని తేల్చుకోలేకపోతున్నారు? ఎస్, ఒకసారి నేను చెప్తాను. యువతిని చంపింది కుటుంబ సభ్యులేనా? ఇది మొదటి క్వశ్చన్. అది పోలీసుల వైపు నుంచి కూడా వస్తున్నటువంటి మొదటి క్వశ్చన్. బికాస్ ఇక్కడ ఎందుకు అంటున్నానంటే సురేంద్ర పేరు మొదటగా తెర మీదకి వచ్చింది. చాలా మంది అనుమానం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లోకేష్ కి ఆ అమ్మాయికి ఇద్దరికి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి అనుమానం. కాబట్టి ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ జరిగింది, ఇద్దరి మధ్య ఇకపై ఉండాలి, ఇకపై మీరు ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక మాట కూడా వినిపించింది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక లోకేష్ ని కూడా రైట్ మరొక బ్రేకింగ్ అంతోంది ఈ అంశం పైన, గండికోట రహస్యం పైన. నా కొలీగ్ నందు జాయిన్ అవుతున్నారు. నందు, మరొక బ్రేకింగ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ నందు. మనోజ్, మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈ అంశానికి సంబంధించి. ఏదో తేడా జరుగుతుంది, ఎక్కడో స్ట్రింగ్ మిస్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నాం కదా. దానికి సంబంధించి అప్డేట్ ఇప్పుడు మీకు ఆర్టీవీ అందిస్తోంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా యువతి యొక్క కుటుంబ సభ్యుల మీదే అనుమానం ఉంది. లోకేష్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు పోలీసులు, కానీ ఎవరు అసలు తల్లి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, దీనికి సంబంధించి మాట్లాడారు. ఆ యువతి అన్న ఎవరైతే సురేంద్ర ఉన్నాడో అతనికి సంబంధించి క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా ఎవరో ఉన్నారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంటూ మొదటి నుంచి ఒక మాట వినిపిస్తోంది. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే పోలీసులు విచారిస్తున్నటువంటి ఒక 2 వ్యక్తులకి సంబంధించిన పేర్లు ఆర్టీవీ ఇప్పుడు చెప్తోంది. ముఖ్యంగా ఆ యువతి యొక్క సొంత అన్న బ్రహ్మయ్య అనే వ్యక్తికి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. అలాగే కుటుంబ సభ్యుల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, కజిన్ బ్రదర్ కొండయ్యను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో సొంత అన్నయ్య బ్రహ్మయ్య, అలాగే కజిన్ బ్రదర్ కొండయ్య, వీళ్ళిద్దరిని ఎందుకు విచారించాల్సి వచ్చింది? అసలు వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు దాకా మనకు తెర మీదకి చూడాలి. బికాస్ గతంలో మనం చూస్తే 2-3 రోజుల క్రితం కూడా కొండయ్య పేరు తెర మీదకి వచ్చింది. కొండయ్య సిగ్నల్ ట్రేసింగ్ చేయడం వల్ల అక్కడ కనిపించాడు, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాన్ని కూడా కలే తిరిగినట్టుగా ఉందని చెప్పి కొండయ్య పేరుతో పాటుగా సొంత సోదరుడు బ్రహ్మయ్య కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మీరు గమనించండి, ముందుగా లోకేష్ పేరు మనం వచ్చింది, ఆ తర్వాత సురేంద్ర, ఆ తర్వాత కొండయ్య పేరు తెర మీదకి వచ్చింది. ఇక్కడ అరెస్ట్ చేయలేదు, విచారించలేదు. ఇప్పుడు తాజాగా కొండయ్యతో పాటుగా మరో వ్యక్తి సొంత అన్న బ్రహ్మయ్యని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. సో ప్రస్తుతం నందు ఇద్దరం కంటిన్యూ చేస్తాం. బిఫోర్ దట్ ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. సో మనకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ఆ తర్వాత కొండయ్య బ్రహ్మయ్యని ఎలా విచారిస్తున్నారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి ఒకసారి క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ చూడండి, యువతిని చంపింది కుటుంబ సభ్యులేనా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది, ఇది ఇనిషియల్ గా. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, లోకేష్ ని కూడా చంపాలని అనుకున్నారా? ఎస్, లోకేష్ ని కూడా చంపాలనుకున్నారు. బికాస్ ఇద్దరు కలిసే గండిపేటకు సంబంధించి కలిసి వెళ్లారు. సో ఇద్దరు కలిసి వెళ్ళింది జూలై 14 ఉదయం 8:30 సమయంలో. సో లోకేష్ ని కూడా చంపాలని అనుకున్నారా? నిజంగా ఆ అమ్మాయిని చంపిన వారు లోకేష్ కూడా చంపాలనుకున్నారా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 3 నెలల ముందు నుంచే రెక్కీ నిర్వహించారా? 3 నెలల ముందు నుంచే. ఇక్కడ ఎందుకు 3 నెలల ప్రస్తావన వస్తుందనంటే ఆ సదరు అమ్మాయికి ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ ని కూడా పేరెంట్స్ తీసేసుకున్నారట. నువ్వు ఇకపై లోకేష్ తో మాట్లాడడానికి వీలు లేదు,
లోకేష్ని కలవడానికి వీల్లేదు, లోకేష్ ప్రస్తావన రాకూడదని వారించి ఆ తర్వాత తన ఫోన్ని కూడా తీసుకున్నారట. ఆ తర్వాత అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉండేది లోకేష్తో. అయితే ఆ ఫోన్ కూడా తన అమ్మాయి వల్ల అమ్మ ఫోన్ ఉపయోగించి లోకేష్తో చాట్ చేస్తూ ఉండేది అటు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ క్వశ్చన్, హియర్ కమ్స్ నెక్స్ట్ క్వశ్చన్. చెప్పిన మాట వినకుండా లోకేష్తో తిరుగుతుందనే చంపేశారా? సో లోకేష్తో తిరుగుతుందనే, చెప్పిన మాట వినకుండా ఈ రకంగా ప్రవర్తిస్తోందనే విషయంలోనే ఈ రకంగా దారుణానికి ఒడిగట్టారా? ఇదొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. ఎస్, ఇంకో క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, అన్నే చంపి ఉంటే చెల్లిని ఎందుకు వివస్త్రంగా చేస్తాడు? నిజంగా ఒకవేళ అన్నే చంపి ఉంటే, అది సురేంద్ర కానివ్వండి, ఇప్పుడు ఇందాక నా కొలీగ్ నందు చెప్తున్నట్టుగా సొంత అన్న బ్రహ్మయ్య పేరు తెర మీదకి వచ్చిన, కజిన్ కొండయ్య పేరుకి వచ్చినా కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. నిజంగానే లోకేష్తో తిరగడం తమకి ఇబ్బందిగా ఉంది, తమ పరువు పోతుందని భావిస్తే కనుక డైరెక్ట్గా వాళ్ళు కొంత ఇబ్బందులకు గురి చేసి నిజంగా ఆ పగ, ప్రతీకారాలు, ఆవేశంలో తనని హతమారిస్తే హతమార్చారు, ఒక డౌట్. అయితే అంతలా చేసి ఉన్నా కూడా ఎందుకు వివస్త్రంగా చేస్తారు? ఆ కుటుంబమే ఎక్కడైనా అన్న తన కూతుర్ని ఎంతలా పరువు గురించి ఆలోచించిన వివస్త్రంగా చేయడు కదా. సో వివస్త్రంగా ఎందుకు చేశాడనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. నిజంగా వాళ్ళే కనుక చేసి ఉంటే వివస్త్రంగా చేయడు కదా మరి అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సుపారీ గ్యాంగ్తో యువతిని చంపేశారా? సుపారీ గ్యాంగ్ ఇంకేదైనా ఉందా? గండికోట రహస్యానికి సంబంధించి గండికోట ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఆకతాయిలు, మద్యం సేవించేవారు, మాదక ద్రవ్యానికి అలవాటైన వారు, చిల్లరి మూకలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వారిలో ఎవరికైనా ఈ రకంగా అక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారితో ఈ పని చేయించారా? లేకుంటే చివరిగా 8 రోజులు గడుస్తూ ఉన్న, నెక్స్ట్ క్వశ్చన్, 8 రోజులు గడుస్తున్నా నిందితులు ఎవరో ఎందుకు తేల్చట్లేదు? ఇక్కడ అన్ని ఫింగర్స్ అన్ని కూడా డైరెక్ట్ గా పోలీసులకే. అక్కడ ఎస్పీ అశోక్ కుమార్ కానివ్వండి, డిఐజీ స్థాయి ప్రవీణ్ కానివ్వండి, వాళ్ళ వైపే వేలు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. బికాస్ ఒక కేసుని 8 రోజులుగా ఛేదించలేకపోతున్నారంటే ఎటువంటి అనుమానాలు ఉంటాయి? అసలు ఆ రోజున జూలై 15 వాళ్ళు వచ్చిన తర్వాత, ఆ తర్వాత నుంచి వాళ్ళంతా కూడా డిఐజీ కూడా చెప్పారు, ఎస్ మేము ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చాను. సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అసలు ఎందుకు మాకు ఛేదించాము, త్వరలోనే ప్రవేశపెడతానన్నాము, ప్రెస్ మీట్ పెడతానన్నాము, ఎందుకు పెట్టలేకపోయాము? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. నా కొలీగ్ నందు మళ్ళీ మనతో జాయిన్ అవుతున్నారు. నందు, ఎస్ వెల్కమ్. సో నందు జాయిన్ అయ్యారు. సో అసలు ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగింది అనేది కూడా మనం మాట్లాడదాం. నందు మనోజ్, ఇక్కడ 2 విషయాలు మనం రెగ్యులర్ గా డిస్కస్ చేస్తున్న వాటిలో, ఒకటి పోలీసుల దగ్గర క్లియర్ గా సమాచారం ఉంది అని చెప్పి 2వ రోజే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ దానికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ అయిన వాళ్లే ఆ అమ్మాయిని ఇలా చేసినట్లయితే, ఇంత దారుణంగా ఒకవేళ ఆ యువతిని కనుక హత్య చేసినట్లయితే మరి ఎందుకని వివస్త్రై ఉంది? ఇదొక కీలకమైన అంశం. మూడోది, ఎందుకని లోకేష్ కి సంబంధించినటువంటి ఫోటేజ్ మాత్రమే వస్తుంది, సురేంద్రకి సంబంధించి ఎందుకు రావడం లేదు? ఇదొకటి. బ్రహ్మయ్య అన్న పేరు ఇప్పుడు దాకా ఎందుకు బయటికి రాలేదు? కొన్ని ప్రశ్నలు, ఒక 4-5 ప్రశ్నలు ఇక్కడ బయటకు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కొండయ్య కూడా అక్కడ తన సిగ్నల్ ట్రేసింగ్ ఆ ప్రెమిసెస్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు, మరి లోకేష్ ఫుటేజ్ వచ్చింది, సురేంద్ర ఫుటేజ్ రాలేదు, ఒక కొండయ్య కూడా ఆ ప్రెమిసెస్ లో ఉండి ఉంటే ఆయన ఫుటేజ్ కూడా రావాల్సింది. సో 3 రోజుల క్రితం పేరు వచ్చింది, ఈ రోజు విచారిస్తున్నారంటే ఎందుకు ఆలస్యమైంది? మీరు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారా? కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి విచారించలేదా? ఇలా కూడా అనుమానాలు ఉన్నాయి. సో నిజంగానే ఆ ఆలయానికి సంబంధించి అంత ఎత్తైనటువంటి ప్రదేశం, సుమారు 20-25 ఫీట్స్ లో ఆ అమ్మాయి మృతదేహం లభించింది కాబట్టి, సో నిజంగా చేసిన వాళ్ళైతే కనుక తన కూతురును లేకపోతే తన కుటుంబీకులు చేసి ఉంటే నిజంగా అమ్మాయిని వివస్త్రంగా చేయడం, ఆ తర్వాత తీసుకొచ్చి పడేయడం, సో అక్కడ ఎక్కడ కూడా ఒక్క సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వలేదు. సో ప్రజెంట్ దీనిపై ఎలా ఒకసారి మనకున్నటువంటి ప్రశ్నలు కొంచెం ఎలాబొరేట్ చేసే ప్రయత్నం, డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం అనుకుంది, పోలీసుల దగ్గర సమాచారం ఉంది, క్లారిటీ వచ్చిందని చెప్పి ఎందుకని 8 రోజులు ఎందుకు ఆగాల్సి వస్తుంది అన్నప్పుడు, ఖచ్చితంగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి క్లారిటీ అంటే ఏదైతే సమాచారం ఉందో అది కాదు, ఇంకా ఎక్స్టర్నల్ గా ఏదో సమాచారం దొరికింది, దాన్ని కూడా వాళ్ళు విచారించే ప్రయత్నం చేస్తున్నారు. సో అప్పుడు పోలీసులు ఏదైతే నిర్ధారణ వచ్చింది అనుకున్నారో అది నిర్ధారణ కాదు, ఇంకా ఏదో కొత్త పేర్లు, కొత్త సమాచారం వచ్చింది. నంబర్ 1 క్లారిటీ వచ్చేసింది. రెండోది, బ్రహ్మయ్య అనే పేరు ఇప్పటి వరకు ఎందుకు తెర మీదకి రాలేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా అంటే పోలీసులు సిగ్నల్స్ ని ట్రేస్ చేస్తున్నారు, ఎవరెవరు ఆ ప్రాంతాల్లో ఉన్నారో గమనిస్తున్నారు అన్నప్పుడు కొండయ్య అనే పేరు బయటకు వచ్చింది, కానీ బ్రహ్మయ్య అనే పేరు ఎందుకు బయటకు రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, అసలు బ్రహ్మయ్యని విచారించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కుటుంబ సభ్యులే ఒకవేళ ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా, అంటే వాళ్ళు పాల్పడ్డారా, వాళ్ళకి తెలిసి జరిగిందా, ఈ 2 ప్రశ్నలు ఇక్కడ వచ్చినప్పుడు, ఒకటి
కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు అన్నప్పుడు సురేంద్ర అక్కడికి వెళ్ళాడు. సురేంద్రకి సంబంధించినటువంటి ఫోటోస్ ఎక్కడ బయట పెట్టట్లేదు, లోకేష్కి సంబంధించిన ఫోటోస్ బయట పెడుతున్నారు. రెండోది ఇప్పుడు బ్రహ్మయ్య అనే పేరు కొత్త పేరు, అతను కూడా కుటుంబ సభ్యుడే. మూడోది వివస్త్రై ఉంది అనేది కుటుంబ సభ్యుల నుంచి డీవియేట్ చేస్తున్నటువంటి అంశం మనల్ని. అంటే కుటుంబ సభ్యులు చేస్తే వివస్త్ర ఎందుకు అవుతుంది అన్నప్పుడు సరే వాళ్ళు చేయలేదు కానీ చేయించి ఉండొచ్చేమో అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తు. అంటే ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే, సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఇలాంటి ఎమోషన్స్ అన్ని ఉండవుగా. వీళ్ళు చెప్పిన పని చేయడం మాత్రమే, ఎలా చేశారనేది కూడా వాళ్ళకి అనవసరం, చేశారా లేదా అనేది మాత్రమే ఇక్కడ ఉంటుంది. మేబీ ఆ కోణానికి ఇది బలం చేకూర్చుతుంది అనడంలో సందేహం లేదు. మోర్ ఆఫ్ ఇక్కడ ఇటు సురేంద్రని కానీ సురేంద్ర ఫ్యామిలీ ఎక్కడుందో తెలియదు, అబ్స్కాండ్లో ఉన్నారు ప్రజెంట్. వాళ్ళు కొన్ని రకాల ఒత్తిళ్ళ లేకపోతే వరుసగా మీడియా ఎక్కువ ఫోకస్ ఉండడమా వీటన్నిటి కారణంగా వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారనేది ఒక సమాచారం అందుతుంది. లోకేష్ ఫ్యామిలీ అందుతుంది. సో లోకేష్ ఫ్యామిలీని పక్కన పెడితే వరుసగా సురేంద్ర నిజంగానే కొంతమంది సుపారీ గ్యాంగ్ చేత చేయించే అవకాశం కనుక ఉంటే సో అది ఆ రోజే రెక్కి నిర్వహించే అవకాశం. బికాస్ ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. అంటిల్ ఆర్ అన్లెస్ కాలేజ్ నుంచి ఆ తండ్రికి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు అసలు అమ్మాయి ఎక్కడుందో తెలియదు. సో ఆన్ ది స్పాట్ లో అంత ఇమీడియట్ గా సుపారీ గ్యాంగ్ ని హైర్ చేసుకుని ఉండే అవకాశం ఉందా? అంటే ముందుగానే హైర్ చేసుకున్నాడు. లోకేష్ తప్పించుకొని వెళ్ళిపోయాడా? అంటే ముందటి నుంచి వాళ్ళని ఫాలో అవుతూ ఎవరైనా చేశారా? నిజంగా ఫాలో అయినా కూడా రెక్కీ గ్యాంగ్ సుపారీ గ్యాంగ్ ఉండి ఉంటే మొదటి నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. గండికోటలో సురేంద్ర వచ్చిన తర్వాత సురేంద్ర తర్వాత ఎక్కడో చోట ఈ సుపారీ గ్యాంగ్ కదలికలు ఉండేవి. చివరిగా అమ్మాయి 12 గంటల సమయంలో ఒంటరిగా రంగనాథ స్వామి ఆలయం దగ్గర కనిపించినప్పుడు కూడా వారి ఆచూకీ లభించేది. ఎక్కడ సుపారీ గ్యాంగ్ ఆచూకీ అనుమానాస్పదంగా ఎవరు కనిపించలేదు. సో ఒక నిజంగా సుపారీ గ్యాంగ్ ఉండి ఉంటే లోకేష్ తప్పించుకొని వచ్చాడా? కేవలం అమ్మాయి మాత్రం ఇచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఈ కోణంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఎలా ఆలోచించవచ్చు అంటే, ఖచ్చితంగా మొదటి నుంచి కూడా వీళ్ళ అమ్మాయి కుటుంబానికి లోకేష్ కుటుంబానికి మధ్యలో ఈ విషయం గురించి రప్చర్ అయింది. లోకేష్ ని చాలా సార్లు హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు. సో అయినా సరే వీళ్ళు కలిసి తిరుగుతున్నారన్న కోపం వీళ్ళ కుటుంబంలో ఉంది అనేది తెలుస్తుంది. సో అది పరువు కోసమా లేకపోతే చెప్పిన మాట వినకుండా మమ్మల్ని బాధ పెడుతుందన్న కోపంతోనో మేబీ ఖచ్చితంగా వాళ్ళకి మనసులో ఏమైనా బలంగా ఒక నిర్ణయం తీసుకుని ఉండాలి. రెండోది ఆ రోజు లోకేష్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే అంత హడావుడిగా వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా సురేంద్ర వస్తున్నాడని వెళ్ళిపోయారా, ఎవరైనా వస్తున్నారా అనేది ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో ఉంది తేడా అన్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఒకవేళ ముందే దీనికి సంబంధించి ప్లాన్ ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తో పాటుగా వీళ్ళు ముందే ఏదన్నా అనుకోని ఉండడం వల్ల సో డైరెక్ట్ గా వెళ్ళి థర్డ్ పార్టీ తీసుకెళ్ళడం కష్టం. అంటే అమ్మాయి మీద అటాక్ చేయడం అని ఇంకోటైనా అంత ఈజీ కాదు పబ్లిక్ ప్లేస్ లో. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరో కొంచెం మభ్యపెట్టి పక్కకు తీసుకెళ్లడమో లేకపోతే అమ్మాయిని అంటే సేఫ్ గా ఉన్నా అనే ఫీల్ ని కల్పించి ఆ తర్వాత ఏదైనా అటాక్ చేసి ఉండొచ్చు. డైరెక్ట్ గా స్ట్రేంజర్స్ వెళ్ళి అటాక్ చేస్తే పబ్లిక్ ప్లేస్ లో గందరగోళం అవుతుంది. సో ఎవరో తెలిసిన వాళ్ళే తనని లీడ్ చేశారు. ఒక ప్లేస్ దొరికిన తర్వాత ఒక టైం సేఫ్ వాళ్ళకి కంఫర్టబుల్ టైం దొరికిన తర్వాత అటాక్ చేసి ఉండొచ్చేమో. అంటే ఆ అటాక్ లో బయట వాళ్ళు మాత్రమే కాకుండా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళకి సంబంధించిన సిగ్నల్స్ అక్కడ ఉన్నాయి కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం చెప్పలేం. ఖచ్చితంగా సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా మనం ఒక అనుమానం. వీ కెన్ గెట్ ఇట్ మనోజ్ క్లియర్గా. సో ఇక్కడ ఎక్కడా కూడా లోకేష్ ఫ్యామిలీ కానీ లోకేష్ కానీ క్లియర్గా ఉన్నారు. కేవలం రెగ్యులర్గా విచారణకి అటెండ్ అవుతుంది ఎవరు? సురేంద్ర. ఇప్పుడు బ్రహ్మయ్య పేరు వచ్చింది, కొండయ్య వాళ్ళ రిలేటివ్ కజిన్ పేరు వచ్చింది, వీళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ పేరు వచ్చింది, వీళ్ళు వచ్చారు. సో ఖచ్చితంగా మోర్ ఆఫ్ పోలీసులు ఏం చేశారు, క్లారిటీ ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వరుసగా విచారణలు జరుగుతున్నాయి, అందులోని వీళ్ళని ఎందుకు విచారణ చేస్తున్నారు? సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళ సిగ్నల్స్ అక్కడ ట్రేస్ అవుతున్నాయి. ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకు వివస్త్రై ఉంది అన్నప్పుడు 2 కారణాలు మనం చూడొచ్చు. ఒకటి, వీళ్ళు చెప్పడం ద్వారా ఎవరైనా బయట వాళ్ళు చేసినప్పుడు బ్రూటల్ గా చేయడం వల్ల అలా జరిగి ఉండొచ్చు, దెబ్బలు తగలడం వివస్త్రై ఉండడం అనేది చూడొచ్చు. రెండోది అంటే ఇట్స్ వెరీ